అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాతి పట్ల, లేకపోతే కేసులకు వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా ఉంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అమెరికా చట్టాల ప్రకారం ఈ వీడియోలో ముద్దాయి తన నేరమును అంగీకరించినట్లుగా కోర్టు నమ్మడం జరిగింది. అతను పైకోర్టులకు వెళ్లే హక్కును కోల్పోయాడు. ఈ కేసులో ఏ విచారణ ఉండబోదు. శ్రీ చందు తన క్లయింట్స్ కి $5 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించవలను. మీరు గాని 30 రోజుల్లో పైకము చెల్లించనిచో 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడును. నవ్వు నవ్వు. ఆ నవ్వు అనేది నీ ఫేస్ లో లేకుండా చేస్తా. తొందరగా చెయ్యి, ఎక్కువ టైం లేదు నీకు. ఎందుకంటే భరత్, అవసరం లేని ప్రాపర్టీస్ అమ్మేద్దాం. ఏమేమి ఉన్నాయో లిస్ట్ తయారు చేయి. ఫెరారీ కార్ అది వదిలే. ఏ రాత్రే రియానా గిఫ్ట్ ఇచ్చాను. డూప్లెక్స్ హౌస్ అది వదిలే. ఏ మొన్నే డయానా గిఫ్ట్ ఇచ్చాను. నాకు తెలియకుండా ఎలా ఇచ్చావు? నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పు చేస్తున్నావా? ఎవరిని అడిగినా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు నువ్వు. రేపు వీడు జైలుకి వెళ్తే ఎవడు కంపెనీ నాకు? మాయా అల్లుడు, పెళ్ళైన ఆడది పోయిన ఆస్తి ఎప్పటికీ మంది కాదు. కాంప్రమైజ్. సరే ఓకే. మీరు ఎవరికి ఇవ్వని ప్రాపర్టీ ఏముందో చెప్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. కోర్టులో కట్టాక మనకెంత మిగులుతుంది? అన్ని అమ్మినా బాకీ ఇంకా 10 కోట్లు ఉంటుందిరా. రే రే బద్రీనాథ్, కాఫీ. బద్రీనాథ్, ఇది కాఫీ కాదు, టీ. నా పేరు బద్రీనాథ్ కాదు సార్, కేదార్నాథ్. ఏ పేరైతేనేంటి? జీతం తీసుకుంటున్నావు, మూసుకుని పనిచేయి. మీ దగ్గర 10 ఏళ్లగా పనిచేస్తున్నాను. నా పేరేంటో కూడా మీకు తెలీదా? తెలీదు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? సాటి మనిషి మీద కన్సర్న్ లేని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే సుఖం ఉంటుందేమో గానీ సంతోషం ఉండదు సార్. అబ్బో, ఏంటో ఆ రెండింటికి తేడా? మీకు చెప్పిన అర్థం కాదులేండి. నాకు అంత టైం లేదు. గెట్ లాస్ట్. ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీకెవడు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం. నిజంగానే మీ దగ్గర టైం లేదు, వెళ్ళి ట్రై చేసుకోండి. బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయిందిరా. కొనేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ కడుగుతున్నాడు. మనం అనుకున్నట్టు 15 కోట్లు వచ్చేటట్టు లేదురా. చూస్తేనేమో ఆల్రెడీ 15 days అయిపోయింది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. సరేరా, మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఇండియా కాల్. హలో బాబు, నా పేరు శ్రీనివాసరావు. మీ ఫాదర్ ఫ్రెండ్ ని, మీ ఫ్యామిలీ లాయర్ని. మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్నా ఇంట్రెస్ట్ లేదని తెలుసు. కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కూతుళ్ళ పేరు మీద వీలునామా రాసేశారు. 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి. కానీ యాజ్ ఎ లీగల్ హెయిర్ మీ సంతకం ఉంటే నా వీలునామా చెల్లుతుంది. దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి రండి. ఏంటి నాన్న ఇది? అమ్మ పేరు మీద రాముల వారి గుడి కట్టించడం ఏంటి? అందులో పెళ్లి అని నాకిప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి? ఇందులో తప్పే ఉందిరా. అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతినిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. కాకపోతే పెళ్లి 1 సంవత్సరం ముందర జరుగుతుంది, అంతేగా. సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది మీరే గాని నేనెప్పుడూ అనుకోలేదు నాన్న. అమెరికాలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా. నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట. నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతుర్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా కొడుకే లేడనుకుంటా. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ. సంజు ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడే వస్తాం. ఐఎమ్ సారీ. పద. కృష్ణ ఇస్ అ నైస్ గాయ్ అమ్మా. నీకు భర్తగానే కాదు, చందుకి ఫాదర్ లేని లోటు కూడా తీరుతుంది. డాడీ, నేను ఇంకా సంజుని మర్చిపోలేదు. సంజు 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 తను బ్రతికున్నంత కాలం తండ్రిని తలుచుకుని ఏడ్చాడు. ఇప్పుడు నువ్వు I don't know what to do. Never get into relationships. It gives only pain. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం.
అయినా నువ్వు ఈ టైంలో ఇండియా వెళ్ళటం ఏంట్రా? ఇట్స్ టూ రిస్కీ. ఆ రిస్క్ లోంచి బయటపడదామని వెళ్తున్నాను. చెప్పా కదరా 1000 కోట్లు ఆస్తని. ఏదోటి చేసి 4-5 రోజుల్లో 25 కోట్లు పట్టుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి. ఏం కాలేదుగా? ఐమ్ ఫైన్ అన్నయ్య. హలో. ఏంట్రా జీవితాంతం జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా? ఏంట్రా డ్రైవింగ్? అరే ఆ కారులో ఉంది నువ్వా? తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాడిని. యూ బ్లడీ. అసలు నీకు 10 ఏళ్లు కదరా, డెత్ సెంటెన్స్ వేయించాలి. ఇట్స్ ఓకే అన్నయ్య, ఏం కాలేదు కదా. సీ హౌ ర్యాష్ హి ఇస్. ఏహే నీ సిస్టరా? ఏజ్ ఎంత? జస్ట్ షట్ అప్. సూపర్ బావమరిది. నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను జీవితాంతం. రైట్ రైట్ రైట్. వదిలిపెట్టండి. ఐ లైక్ దాట్. ఎవరన్నయ్య? వాడో పెద్ద రోగ్. నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇదేం ప్లెజర్ ట్రిప్ కాదమ్మా. అయినా అక్కడ నేను చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు. సంధ్య, సుబ్రహ్మణ్యానికి ఏం చెప్పమంటావు? తనంటే నీకెందుకంత ఇష్టం అన్నయ్య? వాడికి తక్కువమ్మా, చూడ్డానికి బాగుంటాడు. హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇన్ఫాక్ట్ నా జూనియర్స్ అందరిలో నాకు బాగా నచ్చినవాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందన్నయ్య, బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటిని మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఈ ఫీలింగ్స్, ఈ థ్రిల్స్, ఇవన్నీ ట్రాష్ అమ్మా. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుందన్నయ్య, బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో. ఓకే ఓకే, నీట్ గో. జాగ్రత్తగా బాయ్ మా. బాయ్ బాయ్. టేక్ కేర్ సంధ్య. సంధ్య, ఇంతకీ అసలు నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావో నీకైనా తెలుసా? ఆలోచించి చెప్తాను. So, your boarding pass. థ్యాంక్ యూ డార్లింగ్. You're welcome. Hey, just a moment. How are you? This is Hugo. Nice to meet you. Can we have a coffee? సూపర్ గర్ల్ రా చందు. పోలీసులు అప్పు టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని. సరేమా, మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చూడడానికి ఇండియన్ లా ఉన్నారు? పేరేంటి, ప్లేస్ ఏంటి, బ్లా బ్లా బ్లా, అంతే కదా. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ. ఏవండి, మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు. మై లక్. ఎక్స్క్యూజ్ మీ, చెక్ మై ఫోన్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. పర్లేదండి, నా వల్లే కదా మీ ఫోన్ పాడైంది. థ్యాంక్స్. హలో శ్రీనివాసరావు గారు, నేను చందుని మాట్లాడుతున్నాను. నేనే. అదే రేపు ఇండియా వస్తున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. థ్యాంక్స్ అలాట్. అండ్ సంధ్య. ఐఎమ్ జస్ట్ మినిట్. చందు గారు. హౌ డు యు నో మై నేమ్? మీ అత్తయ్య ఫోన్. థ్యాంక్స్ అగైన్. హలో అత్తయ్య, నేను చందుని మాట్లాడుతున్నాను. లేదు అవసరం లేదు, నేను వచ్చేస్తా. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. ఉంటానే. థ్యాంక్ యూ. సంధ్య. చందు హియర్. ఎక్కడికి మీరు వెళ్ళేది? అది అడ్రస్ నా బుక్ లో ఉందండి. పుట్టింది పెరిగింది అమెరికాలో, ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఓకే. మరి మీరు? నేను అంతే, బట్ ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్.